guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. ఈ vlog లో స్పెషల్ ఏంటి అంటే మీరు టైటిల్ లో చూసింటారు కదా ఏదో సర్ప్రైజ్ ఉంది మొత్తానికి అని చెప్పేసి ఆ సర్ప్రైజ్ ఏంటి దర్శన్? ఈ వీకెండ్ మనము అంటే ఇద్దరు కాదు 4 members అత్తయ్య మావయ్య అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము? సకలేష్పురకి వెళ్తున్నాము. దీంట్లో సర్ప్రైజ్ ఏముంది అనుకోవద్దండి. యాక్చువల్ గా సకలేష్పురకి వెళ్తా ఉండేది మా అత్తయ్య మావయ్యకి ఇంకా తెలియదు అనమాట. మేము ఏం చెప్పామంటే మనము వీకెండ్ ఎక్కడికో వెళ్తున్నాము, వెళ్ళడం చెప్పామన్నమాట. ఏ ప్లేస్ అసలు ఎందుకు వెళ్తున్నాము ఏం చెప్పలేదు. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాము వీకెండ్ అంటే ఎక్కడికో వెళ్తున్నాము, మేము తీసుకెళ్తాము, మీరు జస్ట్ బ్యాగ్స్ ఒకటే ప్యాక్ చేసుకొని రండి, సో 2 days కి సరిపోయేలాగా ప్యాక్ చేసుకోండి అని చెప్పినాం అనమాట. అయితే ఇక్కడ ఏంది కూర్గా అట్లా వాళ్ళు గెస్సింగ్ స్టార్ట్ చేసినారు అన్నమాట. యాక్చువల్ గా ఫస్ట్ అయితే చిక్మంగళూరు అనుకున్నాము, చిక్మంగళూరు. కాకపోతే అక్కడికంటే సకలేష్పుర దగ్గర ప్లస్ మనకు కన్వీనియంట్ ఉంటది అనుకొని మేము ఇంకా సకలేష్పుర అనుకున్నాం అనమాట. చాలా ర్యాండమ్ గా వచ్చిండే థాట్ ఇది. సో చాలా రోజులు అయింది ఇంట్లోనే ఉన్నాం కదా, అది మేము నలుగురం కలిసి ఒక వెకేషన్ లాగా వెళ్ళింది లేదు, దుబాయ్కి వెళ్ళాల్సింది. బట్ మా మావయ్యకి అప్పుడు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయినారు. అండ్ మావయ్య రావట్లేదని అత్తయ్య కూడా రాలేదన్నమాట అప్పుడు. సో ఓకే, ఏదైనా షార్ట్ ట్రిప్ దర్శన్ వెళ్ళే ముందు ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బికాస్ దర్శన్ ఈజ్ ఆల్సో లీవింగ్ కదా ఇంకా. సో అంత లోపల 4 members కలిసి బయలుదేరిపోయింగ్. సో అంత లోపల వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి ఈ వీకెండ్ ఫిక్స్ చేసుకున్నాం. మా అత్త అయితే ఏం డ్రెస్సెస్ పెట్టుకోవాలి, చుడిదార్ పెట్టుకోవాలా, శారీ ఏమన్నా ఉందా, టెంపుల్ కా, ఎలాంటి ప్లేస్ అని చెప్పు అంటే మేము అక్కడ రిసార్ట్ బుక్ చేసినాడు అనమాట దర్శన్. ఒక అది చెప్పలేదు, నార్మల్ గా క్యాజువల్ డ్రెస్ వేసుకుంటారు, నార్మల్ గా మీరు ఏం డ్రెస్సెస్ వేసుకుంటారో అవే పెట్టుకోండి, ఒకటి స్విమ్ వేర్ పెట్టుకోండి అని చెప్పినాడు అంతే. బికాస్ అన్ని చెప్పేసి వాళ్ళు ఇంట్ల కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఎక్కడికి మాతో వాళ్ళు ముందే చెప్పించాలా అని వెయిట్, మేమైతే చెప్పట్లేదు అనమాట. షార్ట్స్ తీసుకురండి, టీ షర్ట్స్ తీసుకురండి, బికాస్ అంతా కొంచెం రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది మాకు కూడా. సో చూద్దాం ఈ సర్ప్రైజ్ ఎలా వెళ్తుందో. బై ద వే నా హెయిర్ చూడండి ఎంత సిల్కీ సాఫ్ట్గా ఉందో. యాక్చువల్గా బీబ్లెండ్ నుండి ఇంకొక కొత్తది వచ్చిందనమాట, హెయిర్ స్పా మాస్క్. చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పేసి ట్రై చేశాను. ఇట్స్ సో గుడ్ గైస్, వెరీ వెరీ నైస్ కదా, సాఫ్టీగా ఉంది. సర్లే వెళ్ళే ముందు నీకు కూడా వేస్తాలే కొంచెం. నేను కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వేసుకుంటా అవన్నీ అదే నా ఏ ఉన్నా కూడా తీసేసుకుంటా ఉంటాడు అప్పుడప్పుడు. యా బాగుంది అని వేసుకున్నా, అంటే కొంచెం సాఫ్ట్ అయింది. Yes guys, okay, let's get this vlog started. చూపిస్తాను హెయిర్ మాస్క్ కూడా. ఓకే, నా హెయిర్ స్పా చేసుకుంటే కంటే ముందు ఇలా ఉండింది, చాలా ఆయిలీగా, అలాగే చాలా ఫ్రిజ్జీగా కూడా ఉందన్నమాట. ఎస్పెషలీ ఎండ్స్ అయితే చాలా ఫ్రిజ్జీ అయినట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈవెన్ బేబీ హెయిర్ అంతా కూడా చాలా ఫ్రిజ్జీగా ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. మేబీ నేను కెమికల్ ట్రీట్మెంట్ ఎక్కువ చేయించుకోవడం వల్ల ఏదైనా అయ్యుండొచ్చు రీజన్. సో మళ్ళీ హెయిర్ గ్రో అవ్వడం వల్ల, సో యా చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ మనం కేర్ అయితే తీసుకోవాలి కదా. సో హియర్ ఐఎమ్ యూజింగ్ బీబ్లెంట్ ఇంటెన్స్ షైన్ హీట్ హెయిర్ స్పా మాస్క్. సో దీంట్లో ముందు ఇంకొక వేరియంట్ ట్రై చేశాను, కానీ ఈసారి నేను ట్రై చేస్తా ఉండేది ఇంటెన్స్ షైన్ అనమాట. అంటే షైన్ మంచిగా రావడానికి, హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి. సో నాకు పర్సనల్గా ఎందుకు ఇంట్లో చేసుకోవడం ఇష్టం అంటే హ్యాజిల్ ఫ్రీ ఉంటుందండి. అండ్ మనకు సేమ్ సలూన్లో చేసుకుంటే హెయిర్ స్పా ఫినిష్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట, గ్లాసీగా షైనీగా హెయిర్ అంతా కూడా. మనం జస్ట్ 5-10 minutesలో చేసేసుకోవచ్చు. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా, ఇవి కాస్ట్లీ కూడా ఉండవు. సో దానివల్ల ఇంట్లో చేసుకోవడం కన్వీనియంట్ కదా అనిపిస్తుంది నాకు. అండ్ స్పెషల్లీ నేను జస్ట్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా వెంటనే ఈ హెయిర్ స్పా మాస్క్ ఏదైతే ఉందో అది అప్లై చేస్తాను. చేసిన వెంటనే ఒక 5 minutes తర్వాత నేను దీనికే వీళ్ళు సెల్ఫ్ హీటింగ్ క్యాప్ అనేది ఒకటి ఇచ్చింటారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనము ఏదైతే ప్రోడక్ట్ అప్లై చేసి ఉంటామో అది చాలా మంచిగా అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ అలాగే దీని జెంటిల్ హీటింగ్ మెకానిజం ఏదైతే ఉందో, సో దానివల్ల మనకి కావాల్సిన ఎఫెక్ట్ అనేది ఇంకా మంచిగా ఎన్హాన్స్ అయ్యి కనిపిస్తుంది అనమాట. జస్ట్ ఒక 5 minutes అట్లా మసాజ్ చేసేస్తాను. మనకి ఇందులో ఇంకోటి ఏంటంటే రైస్ ఉంది, సిల్క్ ప్రోటీన్ ఉంది, షైన్ టానిక్ కూడా ఉంది, కాబట్టి హెయిర్ని ఇంకా స్ట్రాంగర్గా రూట్స్ నుండి ఎండ్స్ వరకు చాలా స్ట్రాంగర్గా ఉంచడానికి, అండ్ అలాగే హెయిర్ ఎలాస్టిసిటీని కొంచెం స్ట్రెంథెన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈవెన్ లుక్ ఎట్ మై హెయిర్, ఎండ్లో చూడండి కావాలంటే చాలా గ్లాజీగా చాలా షైనీగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ హీటింగ్ మాస్క్ పెట్టుకున్న వెంటనే ఒక 5 minutes మసాజ్ చేసిన తర్వాత యూజువల్గా మీరు హెయిర్ వాష్ ఎట్లా చేస్తారో అట్లా మీకు కావాలంటే వీళ్ళ దాంట్లో హెయిర్ మాస్క్ లేదంటే షాంపూస్ ఇంకా చాలా అవైలబుల్లో ఉంటాయి, అవి కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు డెఫినెట్లీ. అండ్ నేను నా కూపన్ కోడ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, అది యూజ్ చేశారనుకోండి మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. ప్రోడక్ట్స్ అన్ని మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మనం బీబ్లెండ్ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే పర్చేస్ చేస్తామో వాళ్ళు బీబ్లెండ్
అండ్ షైన్ అకాడమీ ద్వారా సో ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. సో 10,000+ ఉమెన్ని వాళ్ళు ఎంపవర్ చేస్తున్నారు. సో వాళ్ళ సైడ్ నుండి ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తున్నారనమాట వాళ్ళకి. దట్స్ ద బెస్ట్ పార్ట్ అనిపించింది. సో డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్ అండ్ ఐ లవ్ మై హెయిర్. ఇంకొక గుడ్ న్యూస్ అందరికి, ఈరోజు జూయికి 100K అయింది. ఏంది? కంగ్రాచులేషన్స్. ఎందుకా? చూడలేదా నువ్వు? చూడలేదా? ఏంది? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. 100K ఇన్స్టాగ్రామ్ లోనా ఏంటది? నిజంగా ఓ నిజంగానే 100K ఏంది గాయ్స్? నేను ఊరికే అంటున్నాడేమో అనుకున్నాను, ఎందుకంటే ఇది వారం నుండి 99.8లో ఉంది. ఓ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకంటే నేను ఇన్స్టాలో అంత యాక్టివ్గా ఉండను, ఈ మధ్య కొంచెం ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటున్నాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ డ్రెస్సెస్ వీడియోస్ పోస్ట్ చేయడము అట్లా. కాల్తాయి ఇక్కడ తీసుకో. శనగిత్తనాలు కాల్తాయి అబ్బా. శనగిత్తనాలు అయిపోయినాయి యాక్చువల్గా, అంటే వేయించిండేటివి అయిపోయినాయి. సో అందుకే ఇక్కడ రోస్ట్ చేస్తాను. కాల్తాయి ప్యాన్లోకి ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. చట్నీకి అంతా ఇదే కదా యూజ్ చేసేది, కొంచెం వేసి పెడితే బెటర్ అని చెప్పేసి తీసుకుంటేనే టేస్ట్ మజా వస్తుందా నీకు? చేయి కాలుతుందని అంతే, ఇంకేం లేదు. ఇవి వేయించి కొద్దిసేపు చల్లదానానికి అట్లే పెట్టేస్తే మళ్ళీ కావాలంటే పొట్టంతా తీసేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైజ్. ఇంకా ఇప్పటి నుండి ఇంకా ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండడానికి, అలాగే యూట్యూబ్లో కూడా యాక్టివ్గా ఉండడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మా అత్తయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ లేరు, అక్కడ ఉన్నారు. ప్యాకింగ్ స్టార్ట్ చేశారండి వాళ్ళు. ఈరోజు స్పీడోకి వెళ్ళారంట. ఏమేమి చేసినారు ఈరోజు? అదే ఇది నీ ఫేస్ చూపి నా ఫేస్ ఏం చూపిస్తావు? ఏంటది స్విమ్మింగ్ వేర్ షార్ట్స్ తీసుకున్నారంట డాడీకి. ఇంకా అమ్మ అయితే ప్యాకింగ్, ఇంకా నాకేమైనా డ్రెస్ కావాలంటే అన్నారు, వద్దు అన్నారు అమ్మ కూడా. వాళ్ళు జస్ట్ అడుగుతున్నారు అనమాట, ఈ ప్లేస్ కి ఇది సెట్ అవుతుందా, ఇవి వేసుకోవచ్చా, మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పేయండి, ఏం కాదు అని చెప్పేసి. మేమైతే మొత్తానికైతే వాళ్ళు మన నోరు నుండి ఆన్సర్ తెప్పించుకోవాలని ట్రై చేస్తున్నారు, కానీ మేమైతే అస్సలు చెప్పట్లేదు. ఎందుకంటే మార్నింగ్ నుండి రోజు 3 times దర్శన్ వీడియో కాల్ చేసి ఇది తీసుకుంటానా, ఇది అవసరం పడుతుందా, ఇక్కడున్నా ఇది అవసరం పడుతుందా, ఏమైనా స్నాక్స్ తీసుకోవాలా, లేదంటే ఏదైనా జ్యూస్ తీసుకోవాలా, అక్కడ దొరుకుతాయా, లేదంటే సిటీకా, ఎక్కడికి వెళ్తున్నాం అసలు, ప్యాక్ చేసుకోండి రండి చాలు, డ్రెస్సెస్ పెట్టుకొని అన్నాము. రేపు మార్నింగే వచ్చేసేయండి, లంచ్ ఇక్కడే ప్రిపేర్ చేపిస్తాను అని చెప్పాను. సో యా, రేపు నాటుకోడి పులుసు అండ్ అలాగే ముద్ద. సో ఆ కాంబినేషన్ మా మావయ్య గారికి బాగా ఇష్టం, దర్శన్ కూడా బాగా ఇష్టం, అందుకే అదే చేపిస్తాను. అదే కాకుండా ఈవినింగ్ కి నా ఫేవరెట్, అంటే చాలా రోజులు ఆల్మోస్ట్ ఒక ఇయర్స్ అయిపోయింది, ఎగ్ బోండా తినాలనిపించింది. ఎప్పుడు అడగలేదు దర్శన్, నీకు ఎగ్ బోండా చేసేకి వచ్చా అన్నాడు. నేను ఎప్పుడు చేయలేదు, కానీ చూస్ చేసేది అదేం పెద్ద బ్రహ్మ విద్య చెప్పండి. ఈవినింగ్ వచ్చేపు ఖాళీ ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్ టైం కోసం అనేసి. అవును, సో అదే చెప్పిన. అండ్ మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది ఆల్రెడీ కిచెన్. ఇంకా పడుకుందాంలే అనుకునేటప్పుడు సరే ఇవి చేసేసి పడుకుంటే మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. అంటే ఇది మా వంటమైనా చేసేసుకుంటారు, చిన్న పనే కదా, నేను చేసి పెట్టేస్తే మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది. ఓకే దెన్ సీ యు గైస్, బై బై. చెప్తావా ఇంకా ఏమన్నా? సీ యు టుమారో. సీ యు టుమారో గైస్. ఏమైంది? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏం చూస్తానా? ఇట్స్ ఫర్ అవర్ షార్ట్ వెకేషన్. ఏది? చికెన్. కోక్ తెప్పిలేదు, కోక్ మర్చిపోయినా. అంటే 6 into 2 12 bottles. 12 bottles ఆఫ్ కోక్ కావాలా? ఫుడ్ అట్లయితే సపరేట్ బ్యాగ్ లో ప్యాక్ చేసుకోవాలా మనం? ఫుడ్ ఎందుకు? ఐ మీన్ ఇదంతా స్నాక్స్. ఇది చిన్న బ్యాగ్ లో పట్టదు, చిన్న ట్రాలీ బ్యాగ్ లో పడుతుంది. ఫుడ్ కూడా అంత తీసుకుపోతానం అనుకుంటారు గైస్. అక్కడ స్నాక్స్ దొరుకుతాయో లేదో, కొంచెం హిల్ స్టేషన్ కదా, సో మళ్ళీ దొరకకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. మొత్తం నువ్వు బ్యాక్ యార్డ్ చూసుకుంటే మొత్తం మౌంటైన్స్. అదే, అందుకే మనం మళ్ళీ ఏమన్నా అవసరం పడినా కూడా
మళ్ళీ సిటీలోకి రావాల్సి వస్తుంది కదా. కానీ సిటీకి రావాలంటే ఆల్మోస్ట్ ఒక ఎంత 15 to 20 కిలోమీటర్స్ రావాలా. ఎస్, ఇబ్బంది ఏం లేకుండా అన్ని ఒకేసారి పెట్టుకోబోదాము. టవల్స్ అన్ని పెట్టుకుంటే బెటర్ అనుకుంటా. టవల్స్ పెట్టుకుందాం. బట్ రిసార్ట్ లో అయితే దర్శనే బుక్ చేసినాను. నేను చూసినాను జస్ట్ ఎట్లుందని, బాగుంది. కాకపోతే జస్ట్ ఇన్ కేస్, ఎందుకంటే మనం స్విమ్మింగ్ చేస్తాం కదా, సో టవల్స్ వెట్ అయిపోతాయి. వాళ్ళు ఇచ్చిండేటి ఒక్కొక్క సెట్టే కదా ఇచ్చేది. సో మనం ఎక్స్ట్రా సెట్ పెట్టుకుంటే బెటర్. అయినా మనం కూడా ఒక ఎక్స్ట్రా సెట్ పెట్టుకున్నాము. బికాజ్ ఎన్నని ఇస్తారు చెప్పు, మనం 3 రోజులు ఉంటాం. 3 రోజులు పూల్లోకి దిగితే పాపం వాళ్ళు 3 ఎక్స్ట్రా సెట్లు ఇవ్వాలా అంటే ఏమేమో ఉంది అంటున్నాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఏమున్నాయి, నాకు కూడా తెలీదు. సో రష్ ఉంటుంది. యాక్చువల్లీ అట్లా రష్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తెలుసా, అంటే కొంచెం ఆ వైబ్ వస్తుంది, సోషలైజ్ అయ్యేకి. ప్లస్ ఆ వైబ్ బాగుంటుంది కొంచెం రష్ ఉంటే. ఇప్పుడు వీక్ డేస్ లో వెళ్తే ఎవరు ఉండరు, మనమే పోవాలా, మనమే రావాలి, కొంచెం అంటే కొంచెం వైబ్ మిస్ అవుతుంది. ఓ ఇక్కడికి వచ్చినాం కదా అన్నట్టు. బై ది వై టైం ఇప్పుడు 9:40 అయింది. ఇంకొక 20 minutes లో మా కుక్ కూడా వచ్చేస్తారు. వాట్ డూ యూ వాంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్? కారం దోశ. ఓకే, కారం దోశ. ఆఫ్టర్నూన్కి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాను. నేనైతే అక్కడ తెప్పించి పెట్టినాను చికెన్ కూడా, బికాస్ చికెన్ రాగి ముద్ద తెప్పించేసినాను. అండ్ ఈరోజు మన టాస్క్ ఏమంటే పూలన్నీ తీసేస్తానండి. జస్ట్ ఉట్టి దీపాలు ఒకటే పెట్టేస్తాను. నిన్న పూజ చేశాను, బట్ ఏంటంటే పూలు తీసేలేదు అనుకోండి ఈరోజు. 3 days ఉన్నాం కదా, అవి వాడిపోయినట్టుగా అనిపిస్తాయి. ప్లస్ ఏమో చీమలు వస్తాయేమో అని చెప్పేసి ఇప్పుడే తీసేస్తాను నేను స్నానం చేసిన తర్వాత. హలో. అత్తయ్య వాళ్ళు ఇంకా రాలేదండి. వాళ్ళు వచ్చే లోపల ఇంకా ఈవినింగ్ అవుతుంది అన్నారు. ఈ లోపల మేము సలూన్కి వెళ్దాము అనుకుంటున్నాము. ఇప్పుడు వెళ్తున్నాము కూడా. దర్శన్ బియర్ ట్రిమ్మింగ్ కి. నేను ప్రశాంతంగా ఇంట్లో ఉంటాను అంటే, లేదు నువ్వు కూడా వ్యాక్సిన్ చేయించుకుందు రా అని పిలుచుకోబోతున్నానండి. నాకు అసలు వ్యాక్సిన్ ఏ అవసరం లేదు, నేను ఇంట్లో షేవ్ చేసుకుంటే సరిపోతుంది. కంపెనీ వెళ్ళంట, కంపెనీ కోసం నేను ఏదో ఒకటి చేయించుకోవాలి ఇప్పుడు. ఓకే గైస్, లెట్స్ గో. రాలేదు బ్లాగ్ చేయాలని, నువ్వు నొక్కి నిలబడినావు అక్కడే. మనం వచ్చి చూసేపోయింది. ఎంతగా అవమానిస్తావు అంటే. ఫైనల్గా అయిపోయింది వ్యాక్సింగ్. ఎంత పెయిన్ ఉండిందంటే, దట్టు నేను లాస్ట్ టైం ఇంకా షేవ్ కూడా చేశాను కదా. పెయిన్ చాలా, అంటే అలవాటు పోతే పెయిన్ ఎట్లుంటుందో అట్లా. చేస్తున్న ప్రతిసారి, వ్యాక్సిన్ చేపిస్తున్న ప్రతిసారి నేను అనుకుంటా లేజర్ చేయించాలి సార్, లేజర్ చేయించాలి సార్ అని చెప్పేసి. నేను ఆఫ్ కోర్స్ లేజర్ది 2 settings తీసుకొని ఉంటే, బట్ ఐ డోంట్ నో వై ఐ స్టాప్డ్. అండ్ ఐ డోంట్ నో, లేజీ. మనకు అపాయింట్మెంట్లు తీసుకొని లేజర్ వెళ్ళి చేయించుకోవాలంటే బద్ధకం ఎక్కువ. సో దానికే స్టాప్ చేసిన. ఇప్పుడు పెడిక్యూర్ చేయించుకుందాం అనుకుంటున్నా. ఓన్లీ రీజన్ నేను పెడిక్యూర్ చేయించుకుంటా ఉండేది. నాది వ్యాక్సింగ్ అంతా అయిపోయినా దర్శన్ని మాత్రం ఇంకా బియర్ ట్రిమ్మింగ్, హెయిర్ అయిపోలేదు. సో దర్శన్ ఇంకా ఒక 20 minutes పడుతుంది అన్నాడు. ఆ లోపల ఐ విల్ గెట్ మై పెడిక్యూర్ డన్. ఐడియాస్ ఏంది
ఎవరో చెప్పినారు కదా, ఎవరు చెప్పినారు? తలస్నానం చేసిన తర్వాత ఐడియాలు వస్తాయి, తలస్నానం చేస్తే కొత్త కొత్త థాట్స్ వస్తాయని చెప్పినాను ప్రాంక్ వీడియోలో. ఇంకా కొన్ని పీపుల్స్ చెప్పినారు కదా. నాకైతే నిద్ర వస్తుంది అక్క, నాకు కూడా నిద్ర వస్తుంది. మరి ఐడియాస్ వస్తాయి. ఆ రోజు వచ్చింది, ఒక రోజు వస్తే రోజు వస్తుందా ఏమో. ఏ జీవితో ఏమేమిది వాళ్ళు క్రిస్టల్ అనేది వేసిండేది దేనికి? నువ్వు ఏం చేస్తున్నావు దాన్ని తీసుకొని? ఇట్లా తీసి నెయిల్ పాలిష్ పెట్టుకుంటాను. ఇట్లాంటి పిచ్చి ఐడియాస్ నీకు ఒకటే వస్తుంది కదా. బోర్ కొడతాను, చేతులు ఖాళీగా ఉన్నాయి. అదేమన్నా మెయింది అనుకున్నావా? ఏదో ఒకటి చేస్తానా కదా. ఏం చేస్తున్నావు జూయితో? బట్టలు ఆరేస్తానా. మనము రేపు పోతాను పొద్దునే 6కే. లగేజ్ ప్యాక్ చేసుకుంటాను. మనం పొద్దునండి బ్లాగ్ లో ఎన్నిసార్లు చెప్పినాను, మనం లగేజ్ ప్యాకింగ్ తప్ప మిగతా అన్ని పనులు చేస్తాను. అది దర్శన్ షూస్ అన్ని క్లీన్ చేసుకున్నాడు. 2 days అయింది క్లీన్ చేసుకుని. ఈ రోజు డ్రై అయిపోయినాయి మొత్తము. దానికి ఇప్పుడు లేసులు కూడా ఎక్కించాల. అత్తయ్య వాళ్ళ కోసం మధ్యాహ్నం ఇప్పుడో లంచ్ ప్రిపేర్ చేయించినాం. ఇప్పుడు ఎంత అయింది టైం? 7:30 అయిందండి టైము. ఇంకా రాలేదు. అదేమంటే మా మావయ్య వాళ్ళకి అక్కడ వాటర్ ప్రాబ్లం ఏదో ఉంది కదా, మోటార్. ఇప్పుడు వాటర్ క్రైసిస్ చాలా ఎక్కువైంది ఇక్కడ బెంగళూరులో. చాలా ఎక్కువ ఉన్నాయి బెంగళూరులో. అది కాకుండా వర్షం పడలేదు, వాటర్ లేదు. ఏమంటే వాటర్ అక్కడ ఫిల్ చేసి రాకపోయినారు అనుకోండి, పైన టెనెంట్స్ ఆ ఇంట్లో 7 houses 8 7 అక్కడ 7 houses. ఇక్కడ కొత్త ఇంట్లో మళ్ళీ 9 houses ఉన్నాయి. వాళ్ళందరికీ నీళ్ళు రాకపోతే పాపం టెనెంట్స్ మళ్ళీ కాల్ చేస్తా ఉంటారు కదా. సో అక్కడ వాటర్ అన్ని సరే పర్లేదు, ఇట్స్ ఓకే, లంచ్ రాకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు రండి అన్నాం. అది మొత్తం అయిపోయింది. నేను డ్రెస్సెస్ ఏవి పెట్టుకోవాలా అని ఆలోచిస్తాను. కొన్ని ఫోటోలు తీసుకుంటే కానీ 2 డ్రెస్సులు ఉన్నాయి, దాంతో పాటు క్యాజువల్ పెట్టేసుకుంటాను. దర్శన్ నేను నార్మల్ షార్ట్స్ వెళ్ళి బ్యాంక్ దగ్గర ఏటీఎం దగ్గరికి తొందరగానే అయిపోతుంది. ఎంతసేపు? ఒక హాఫ్ అన్ అవర్. కొన్ని ఎసెన్షియల్స్ తీసుకుండేవి ఉన్నాయి. చిన్న ట్రిప్ కానీ హడావిడి కదా, ఇమీడియట్ 2 days బిఫోర్ ప్లాన్ చేసిండేది మేము. ఇదంతా 2 days లో అది సడన్ గా అన్ని చేసేసినాము. ఫైనలీ అయిపోయింది. అక్కడ మనోడు ఉన్నాడు, అందుకే వాడు కాల్ చేసి చెప్పినా నేను ఇట్లా వస్తున్నా అంటే. 2 వీడియోలు ఎడిట్ చేయాలండి, బ్రాండ్ వాళ్ళకి కూడా పంపించాలా. ల్యాప్టాప్ అన్ని తీసుకోవాలి, ఎందుకంటే ఆ వీడియోకి అప్రూవల్ రాలేదు ఇంకా. అదంతా యూట్యూబ్ బ్యాక్ ఎండ్ వర్క్లే. సో తీసుకెళ్ళింటే, బట్ ఐఎమ్ షూర్ అక్కడేం వర్క్ ఉండదు నాకు. బికాస్ దర్శన్ వాళ్ళు అదే అన్నారనమాట, రిలాక్స్డ్ ఉండు, ఈ 2 days కదా, ఓన్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ద వీకెండ్, వర్క్ ఏం పెట్టుకోవద్దని చెప్పేసి. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్ అంతా ఈ రోజు నైట్ లేట్ అయినా ఫినిష్ చేసేస్తాం. ఓకే, నేను ఇట్లా తిప్పేస్తా, నా చెట్లు బాగా కనిపిస్తాయని నా తాపత్రయం. ఇట్లా పెడితే నాకు నచ్చదు. నీకేం నచ్చదులే. అయ్యో 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 అయ్యో, అది క్లోజ్ చేయొచ్చు కదా. అది చేయొచ్చు ఇట్లుంటే, కానీ డస్ట్ ఏమన్నా దీనికి అవుతుందేమో ఇట్లా పెడతాను. ఏం కాదు, ఏం లేదు. ఇట్లుంటే నా చెట్లకు మంచి ప్లేస్ ఉంటుంది, నాకు తిరిగేకి ఇట్లా ప్లేస్ ఉంటుంది. ఏం ఊగుతున్నావు అట్లా? ఎక్సైటెడ్. లెట్స్ గో. బయట షూ ర్యాక్ క్లీన్ చేసి చాలా రోజులైంది, డస్ట్ ఉండింది కొంచెం. అందుకే ఇంకెలాగో నేను సర్దుకుంటున్నా కదా షూ, నేను క్లీన్ చేస్తా అని చెప్పేసి చేస్తున్నాడు. ఇంకా నేను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ. అండ్ షూ ర్యాక్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఐ థింక్ 1 year అయినట్టుంది అది తీసుకొని. ప్రస్తుతానికి అయితే ఏం ఇబ్బంది ఏం రాలేదు, ఈవెన్ క్వాలిటీ కూడా అంతా బాగుంది. నాకు పెద్దగా ఈ కోడ్ అదేం తెలీదు, జస్ట్ షూ ర్యాక్స్ అని టైప్ చేసి దాంట్లో ఒక 2-3 మోడల్స్ వచ్చినాయన్నమాట మనకు. దీంట్లో మనం వెబ్సైట్లో అయినా తీసుకోవచ్చు కదా. సో దాంట్లో నుండి ఆ టైంలో ఎంత 16,000 18,000 ఎంతనో పడింది. మన డ్రెస్సెస్ మడతేసే స్కిల్స్ ఇట్లానే ఉంటాయి, ఎస్పెషల్లీ అట్లా నెట్టెడ్ డ్రెస్సెస్ అయితే. సో ఏది పెట్టుకోవాలి అని చెప్పేసి వెతుక్కుంటున్నాను ఇక్కడ బట్టలన్నీ. ఓకే, ఫస్ట్ కొత్తవి ఏముంటే అవి సార్ట్ చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ కొత్తవన్నీ తీస్తున్నాను ఇక్కడ. సో నెట్టెడ్వి ఏమీ పెద్ద అవసరం లేదు అనిపించింది, బికాజ్ అక్కడ ఎక్కువ లెంత్ ఉండే డ్రెస్సెస్ వేసుకున్నా కూడా ఏమన్నా కొంచెం బుడదవుతుందేమో, వర్షం పడుతుందేమో అని చెప్పేసి నా థాట్స్ ఉంటాయి కదా అట్లా. సో 1-2 సెలెక్ట్ చేసిన వెంటనే ఇంకా మైండ్లో ఒక థాట్ వచ్చింది, ఏంటి ఏం అనిపించట్లేదు బట్టలు అనే ఒక థాట్.
ఇన్ని డ్రెస్సెస్ కళ్ళ ముందర ఉన్నా కూడా ఒక కన్ఫ్యూజన్. 3 ప్రాపర్గా సెలెక్ట్ చేసినాను, ఇంకొకటి చూడాలి. ఎందుకంటే దర్శన్ ఈజ్ వెరీ ఇంపల్సివ్, ఎస్పెషలీ ఇట్లా షార్ట్ ట్రిప్స్కి పోయేటప్పుడు 2-3 రోజులు ఉన్న తర్వాత ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉందాము అనే క్యాండిడేట్. నేను ముందే ఐడియా ఇస్తున్నట్టుంది కానీ దట్స్ ద ఫ్యాక్ట్. అందుకే ఒక పేరు ఏమైనా ఎక్స్ట్రా పెట్టుకుందామా అని చూస్తాను. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీథింగ్. నా దగ్గర డ్రెస్లే లేనట్టు అనిపిస్తాను. అండ్ ఐ ఓన్లీ నీడ్ ఫ్లోరల్ డ్రెస్సెస్ బికాస్ కొంచెం ఫారెస్ట్ ఏరియా కదా. కంఫర్టబుల్ ఫ్లోరల్ డ్రెస్సెస్, కుర్తీస్ కూడా ఇన్ఫాక్ట్ బాగుంటాయి. బట్టలే ఈజీగా ప్యాక్ చేసుకుంటా అనుకున్నాను, బట్ ఈరోజే టైం పట్టింది దానికి. ఒక పేరు ఎక్స్ట్రానే పెట్టుకున్నాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో అత్తయ్య వాళ్ళకి కూడా చెప్పాము ఒక పేరు ఏమైనా ఎక్స్ట్రా పెట్టుకురండి అని చెప్పేసి. ఇంకెట్లనో స్కిన్ కేర్ తర్వాత కొంచెం మేకప్ తీసుకెళ్తున్నాను, ఎక్కువ అవసరం లేదు అని చెప్పేసి. సో అవన్నీ రేపు మార్నింగ్ ప్యాక్ చేసేసుకున్నా సరిపోతుంది. ఇట్ విల్ టేక్ ఓన్లీ 5 minutes. సో ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికీ. ఈరోజు అసలు ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా టైం ఎక్కువ లేదు, మార్నింగ్ నుండి ఏదో ఒక వర్క్ ఉంది. అండ్ వెళ్ళే ముందు వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్తే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. అండ్ యూటెన్సిల్స్ ఒక్కటే ఇంకా ఆర్గనైజ్ చేసేసేది ఉంది, సో ఇబ్బంది ఏం లేదు. అది కూడా అయిపోతుంది, పడుకుండే లోపల అంతా అయిపోతుంది. అండ్ కొద్దిసేపట్లో అత్తయ్య వాళ్ళు కూడా వస్తే ఆలోచిస్తున్నాం ముందే చెప్పాలా లేదంటే రేపు వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో చెప్పాలా అని చెప్పేసి. సో వెయిట్ ఫర్ దట్ వ్లాగ్స్ గైస్. దానికి అటు ఇటు చేసి నా ప్యాకింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న జ్యువెలరీ అవన్నీ పెట్టుకోవాలా. సో యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మొత్తానికి మిమ్మల్ని పొద్దు నుండి అత్తయ్య వాళ్ళు వస్తారని చెప్పేసి వాళ్ళు రాకుండానే అయిపోయినారు. ఇంకా ఇట్స్ ఓకే, దే ఆర్ కమింగ్ వెరీ సూన్. అండ్ ఆ వ్లాగ్ అంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. అంటే వాళ్ళకి మేము ఇచ్చే చిన్న సర్ప్రైజ్ నచ్చుతుందా లేదా అని చెప్పేసి. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. టుమారోనే మనం వెళ్ళిపోతున్నాము. అండ్ యా, లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాం కాబట్టి మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వ్లాగ్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ I will keep you guys entertained and meer nak motivation istu undandi. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.